కోల్కతా అత్యాచారం హత్య ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసనలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వైద్యులు అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను నిలిపివేశారు. ఇక ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, మెడికల్ కళాశాల విద్యార్థులు ప్రధాన రహదారుల గుండా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో మానవహారంగా ఏర్పడిన నిరసన తెలియజేశారు. జరిగి ఎన్నో రోజులు అవుతుంది. మిడిల్లో August 15 కూడా అయిపోయింది. ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు, అన్న అయిపోయింది. కానీ ఇప్పటిదాకా జస్టిస్ గురించి కొంచెమన్నా వచ్చిందా? సెంట్రల్ గవర్నమెంట్ కొంచెమన్నా రెస్పాండ్ అయిందా? సరే, ర్యాలీలు చేస్తున్నాం, మా అంతకు మేము చేస్తున్నాం. ఒక అమ్మాయి జస్టిస్ కోసం పోరాడి ర్యాలీ చేసి ఇంటికి వెళ్లే మధ్యలో ఆమెను రేప్ చేసి మర్డర్ చేశారు. ఇదేనా మాకు కావాల్సిన రెస్పాన్స్? ఇది కాదు మాకు కావాల్సిన రెస్పాన్స్. మాకు కావాల్సిన రెస్పాన్స్ న్యాయం, జస్టిస్. బట్ రిటర్న్ లో మాకు ఏం దొరుకుతుంది? గూన్స్ వస్తున్నారు, మెడికల్ కాలేజ్ మీద దాడి చేస్తున్నారు. ఏం చేస్తుంది గవర్నమెంట్? నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఎందుకున్నారు? గవర్నమెంట్ ఎందుకుంది? ఒక కాలేజ్ని కట్టి వదిలేయడం వరకు కాదు, దాన్ని మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్, CCTVs, రెస్ట్ రూమ్స్, లైట్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత కాలేజ్కి పర్మిషన్ ఇవ్వాలి. ఇది మెడికల్ కాలేజ్లో జరిగింది. మెడికల్ స్టూడెంట్స్ అందరు రోడ్ మీదకి ఎక్కారు. ఏ కాలేజ్లోనే జరగచ్చు, తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జరగచ్చు, ఎక్కడైనా జరగచ్చు. మరి ప్రజలు ఏం చేస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నేను మీ అందరు తల్లిదండ్రులు ఒక కూతురులా మాట్లాడుతున్నాను. మీరే పొద్దున మీ కూతురు అవుతే మీరు అందరు ఇలానే ఉంటారు, ఇలానే మౌనంగా ఉంటారా? ఎందుకు మేము మెడికోస్, మేము డాక్టర్లు ఎందుకు రోడ్ల పైన వచ్చి పోరాడాలి? మీరు ఎవరు పోరాడరు, ఇలానే రోడ్డు పైన అందరు వెళ్ళిపోతూ ఉంటారా? ఇలా మౌనంగా ఉంటే ఎప్పుడు రైట్స్ అన్ని అమలు అవుతాయి? నాకు అర్థం కాదు. కానీ మాకు హాస్పిటల్లో OT రూమ్స్ ప్రాపర్గా ఉండవు. సెకండ్ థింగ్ ఏంది అని అంటే, దీని మీద ఏ గవర్నమెంట్ స్పందించదు అసలు. ఎప్పుడన్నా సరే మనం బయట ట్రయల్ రూమ్కి వెళ్తేనే 10 సార్లు చెక్ చేసుకుంటాము, డ్రెస్సింగ్ చేసుకోవడానికి ఏమన్నా సీక్రెట్ కెమెరాస్ ఉన్నాయా లేదా అన్నట్టు. కానీ అదే హాస్పిటల్లో OT రూమ్స్కి మాత్రం మేము అడ్డంగా ఏదో పెట్టాల్సి వస్తుంది డోర్కి. ఎందుకు అని అంటే, మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఆ మాత్రం ఫెసిలిటీ లేదు. ఆ డోర్ ఉంటే దానికి పైన బోల్ట్ పెట్టడానికి ఉండదు. ఒకవేళ అదే డోర్ ఉంటే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎట్లుండగలుగుతారు ఆడవాళ్ళు అట్లుంటే? మీకు సర్వీస్ మాత్రం మీకు 100% కావాలి, కానీ మాకు OT రూమ్స్, మా ఫెసిలిటీస్ గురించి మాత్రం ఎవరు మాట్లాడారు? కోల్కతాలో ఇన్సిడెంట్ జరిగేదాకా మీకు ఏ నోటీస్కి రాలేదా? అసలు రోజుకి ఎన్ని జరుగుతున్నాయి? యావరేజ్గా 90 జరుగుతున్నాయి, అంటే 90. ఇవన్నీ ఓన్లీ రిపోర్టెడ్ కేసెస్, అంటే 37% మాత్రమే రిపోర్ట్. ఇంకా మిగిలిన 63% ఎక్కడ పోతున్నాయి మనకు తెలీదు, మనకు అవసరం లేదు. ఎందుకనంటే మనకి నార్మలైజ్ చేసుకున్నాం మనం. అది మామూలు రోజుకు రోజు జరుగుతూ ఉంటాయిలే రేపులో అని అనుకుంటాం మనము. కానీ మనం ఇప్పుడు నేను ఉంచినప్పుడు ఎవరో ఒక అమ్మాయికి రేపు జరుగుతూ ఉంటుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇది వర్స్ట్ కేసు. అసలు రేప్ అంటేనే దరిద్రం. అంటే ఆ దరిద్రంలో ఇంకో దరిద్రం ఏంటంటే, ఉన్న వర్క్ స్పేస్లో కూడా మంచి సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ ఇవ్వరండి మీరు. ఎట్లా ఇవ్వకుండా ఉంటారు? అసలు మీరు హాస్పిటల్ కట్టారు, హాస్పిటల్లో బేసిక్ మినిమం ఫెసిలిటీస్ లేవు.